ఇక నెంబర్ 4 దేశ భద్రత దృష్ట్యా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశం కోసం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడం ఇది నెంబర్ 4 దీంతో ఏంటి అంటే ముఖ్యంగా ఇదే వెస్ట్ బెంగాల్కి ఇది బాగా వర్తిస్తుంది సిఏఏ గాని ఎన్ఆర్సీ గాని ఎస్ఐఆర్ కానీ ఇవన్నీ ఏ వ్యక్తులకో లాభం చేకూర్చడానికి తీసుకున్న నిర్ణయాలు కాదే ఏ వ్యక్తులకో ఆ రాష్ట్రాన్ని దోచిపెట్టడానికి తీసుకున్న నిర్ణయాలు కాదే కేవలం దేశం కోసం దేశ భద్రత కోసం ఏ దేశానికి ఆ దేశం తీసుకునే నిర్ణయాల్లో కేవలం భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయాలను వ్యతిరేకించి చేసిన ఉద్యమాలు ఎదురు తిరిగిన కోర్టులకు వెళ్ళిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దీనంత దుర్మార్గమైన చర్య ఇంకెక్కడా ఉండదు కొంతమంది పార్టీలు ఎలా ఉంటారు అంటే ఒప్పుకున్నట్టే ఉంటారు పైకి వాళ్ళ ప్రాక్సీలు ఉంటారు కదా వాళ్ళతో చేపిస్తారన్నమాట మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ప్రాక్సీలతో యుద్ధం చేపిస్తూ ఉంటారు సేమ్ మనం ఇప్పుడు ఇరాన్ అండ్ అమెరికా వారిలో ప్రాక్సీ యుద్ధాల గురించి చూస్తున్నాం కదా సేమ్ ఇవే ప్రాక్సీ యుద్ధాలు చేపిస్తూ పైకి మాత్రం మేము అనుకూలమే అని చెప్పే కొన్ని ప్రధానమైన పార్టీలు కూడా ఉంటారు ఇదొక గేమ్ అన్నమాట అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి మాత్రం అన్నింటా తానుంటుంది ఢిల్లీని ఎదిరించే ఏకైక సీఎంని ధీరోదాత్తురాలిని నేను ఒక్కదాన్ని అని మమతా బెనర్జీ పదే చూపిస్తూ పర్టికులర్గా బీజేపీ వచ్చిన తర్వాత తన భావజాల విస్తృతి పెంచుకుంటూ వెళుతున్న తీరు ఏదైతే ఉందో ఇదన్నమాట అంటే దేశ భద్రత విషయంలో దేశాన్ని దేశ ప్రజలని దేశాన్నే పణంగా పెట్టేలాంటి పరిస్థితులు రాజకీయ అవసరాలుగా మారకూడదు కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం వాళ్ళ రాష్ట్రంలో వారు మాత్రమే అధికారంలో ఉండడం కోసం ఢిల్లీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అది దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఆడిన ఆట ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ లోకల్ పార్టీలు చేసే గేమ్ అయితే ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడేలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇది నెంబర్ 4